నమస్కారం, తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలతో సజావుగా బుడమేరులో వరద ప్రవాహం. వాతావరణ దృష్ట్యా బుడమేరు పొంగినా సరే వెనకడుగు వేసేది లేదు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం అంటున్న డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు. ఈ బుడమేరు బిగ్ ప్రాబ్లం అండి ఇక్కడ. అవును సార్, అవునండి. మొత్తం అసలు పడిపోతుంది. మీరు రోడ్ కూడా చూసారంటే మీకు ఇప్పుడు రోడ్డు మొత్తం కోసేసి చూసారు కదా. ఇక్కడ బ్రిడ్జ్ కూడా డామేజ్ స్టేజ్ లో ఉందండి. ఇమీడియట్ గా ఒకసారి ఎవరిని పంపించండి ఇక్కడికి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఎక్స్పెషలీ మన విజయవాడలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకి మాకు ఎక్కడ బానపడ్డా కానీ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఈ బుడమేరు అనేది ఒక అతిపెద్ద ప్రాబ్లం కింద ఉంటుంది. దీంట్లో ప్రతిసారి వాన పడితే చినుకు పడినా కానీ మేము వచ్చేసి బుడమేరు పరిస్థితి ఏంటనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈసారి ఇంత పెద్ద వర్షం పడ్డా కానీ మొత్తం మీద బుడమేరు మొత్తం చూడు ఇవన్నీ తీపిచ్చేస్తాం వల్ల ఎంత ఫ్రీగా రన్ అవుతుందంటే చక్కగా స్పీడ్గా వెళ్ళిపోతుంది. వాటర్ అంతా దిగిపోతుంది. ప్రస్తుతానికైతే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. రైతులు కూడా ధైర్యంగానే ఉన్నారు. ఎందుకంటే ఈ స్పీడ్ చూస్తే చాలు మాకు ఇలాంటి ఇలా వాటర్ నడిచి కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి. ఇది గట్టిగా ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇంత చక్కగా చేసుకొచ్చినందుకు మనకి రైతులు కూడా మమ్మల్ని అభినందించడం జరిగింది. అంతేకాకుండా ఎక్స్పెషల్గా ఇంకా కొంత అయితే కనుక మనకి బుడమేరుకి సంబంధించి అయితే కనుక చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. ఈ బుడమేరు ఎందుకంటే మనకి విజయవాడలో ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసిందో విజయవాడలో ప్రాబ్లం తీరాలంటే ఇక్కడంతా సరిగ్గా తీసుకుని వెళ్తాం చాలా ఇంపార్టెంట్. నీరు దిగు నుంచి అంతా క్లియర్ చేసుకుని వస్తే విజయవాడకు కూడా ప్రాబ్లం తగ్గిపోతుంది. సో దీని మీద అందరికీ ఆల్రెడీ రిక్వెస్ట్లు కూడా పెట్టాము. గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. నేషనల్ హైవే ఇది 216 కింద ఉంది. 216 కింద ఉంది. ఈ బ్రిడ్జ్ చూస్తే ఆ బ్రిడ్జ్ పరిస్థితి ఎప్పటి నుంచో అసలు దమనీయంగా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు పైకి రాలా, ఎందుకంటే మనం మొత్తం అంతా క్లీన్ చేయబట్టి ఈసారి నీళ్ళు అయితే కనుక వాటర్ దీని మీదగా నడవట్లేదు. కానీ ఇప్పుడే డీ గారికి చెప్పడం జరిగింది. అక్కడ పడిపోయిన రోడ్డు మొత్తం రిపేర్ చేపిస్తామని చెప్పి ఇప్పుడే చెప్పారు. పంపిస్తున్నారు కూడా. చంద్రబాబు గారు ముందు ఆలోచనతోటి మీకు నీటి సంఘాలను ఏర్పడుతుందోటి నీటి సంఘాలు అందరూ కూడా రైతులు నీటి సంఘాల వాళ్ళు అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఇందుకు ప్రత్యేకంగా చంద్రబాబు గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మరొకసారి ఈ బుడమేరు మోడర్నైజేషన్ చేయాలి. దీనికైతే కనుక దృష్టి పెట్టమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.